నమస్తే టీవీ49 న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామంలో రాజనగరం రోడ్డులో ఉన్న దుర్గమ్మ తల్లి ఆలయం సమీపంలో ఒక గోడౌన్లో నకిలీ టీ పొడి తయారు చేస్తున్నారని సమాచారంతో శుక్రవారం విజిలెన్స్ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి ఆదేశాలతో విజిలెన్స్ డీఎస్పీ జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ రుక్కయ్య ఆధ్వర్యంలో సంయుక్తంగా కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడులో గోడౌన్లో నిల్వ ఉంచిన నకిలీ టీ పొడి, జీడిపప్పు పొట్టు, పాడైన జీడిపప్పు పెట్టెలు, నల్లని టీ పొడి వంటి పదార్థాలు బస్తాల్లో గుర్తించడం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ పదార్థాలను ఫుడ్ ఇన్స్పెక్టర్ డబ్బాలు సేకరించి ల్యాబ్కు పంపడం కోసం తీసుకొని వెళ్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ దాడులు నిర్వహించిన ఈ గోడౌన్ యజమాని కాళ్ళకూరి శ్రీనివాస్ పై గతంలో పలుమార్లు నకిలీ టీ పొడి తయారు, రవాణా చేస్తూ అధికారులకు పట్టుబడి పలు కేసులు నమోదు అయినట్లు సమాచారం. అంతేకాకుండా ప్రస్తుతం దాడులు నిర్వహించిన ఇదే గోడౌన్లో 2021 సంవత్సరం డిసెంబర్ 20వ తేదీన అప్పటి విజిలెన్స్ అధికారులు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అప్పటి బిక్కవోలు ఎస్ఐ వాసు ఆధ్వర్యంలో దాడులు జరిపి కేసు నమోదు చేసి ఈ గోడౌన్ సీజ్ చేయడం జరిగింది. ఈ గోడౌన్లో బూట్ పాలిష్ తయారు చేస్తున్నారని పేరుతో శ్రీనివాస్ హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకొని మరలా అదే ప్రదేశంలో పాత పద్ధతిలోనే నకిలీ టీ పొడి వ్యాపారం చేస్తున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. ఈ నకిలీ టీ పొడి వ్యాపారం చేస్తున్న శ్రీనివాస్ నుంచి సంబంధిత శాఖ అధికారులకు నెల ముడుపులు అందుతున్నట్లు తెలుస్తుంది. అందుచేత దీనిని అదునుగా చూసుకొని శ్రీనివాస్ ఈ నకిలీ టీ పొడి వ్యాపారంతో పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ అధిక మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాళ్ళకూరి శ్రీనివాస్, అతనికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు చేపట్టాలని ప్రజలు, ప్రజా సంఘాలు కోరుతున్నారు. ఇవ్వండి పేర్లు ఉన్నాయి కదా, ఏమున్నది అదే కదా పాలిమర్స్, పెట్ పాలిమర్స్, కోయంబత్తూరు పెట్ ప్రీఫామ్ అనండి. మనం వాడికి ఏదైనా ఫుడ్ లైసెన్స్ ఉందా? పోనీ ఆ ఫుడ్ లైసెన్స్ లేదు. ఈ కింద అదేమైనా ప్రాసెసింగ్ కానీ ఏమైనా సేల్ కానీ చేస్తారు. ఫుడ్డే కానప్పుడు ఫుడ్ లైసెన్స్ ఈ కూడా దేనికి వాడతారు మరి? అది పెట్టి సార్ సెల్ నెంబర్ ఫోన్ చేస్తే అదేంటో చెప్తారు కదండి, అదే ప్రోడక్ట్ వల్ల ప్రతి దాని మీద సెల్ నెంబర్ అండి. ఫుడ్ ఇన్స్పెక్టర్
ప్యాకింగ్ ఉన్నాయా? తీసారా మెటీరియల్ మంచి రాదు మెటీరియల్ తీసుకెళ్ళి అలా తీసుకెళ్ళి అది ఇందులో అంటే ఎందులో తీసుకెళ్ళి అది ఈ కొట్ట ఈ బస్తాలు తీసారా సరే కాదని 4 రోజులు కాదనుకోండి.